ఈరోజు మనము పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ పీసీఓఎస్ అంటే ఏంటి, దానికి గల కారణాలు ఏంటి, ఏ సిమ్టమ్స్తో అంటే ఏ లక్షణాలతో మనకి ప్రెజెంట్ అవుతారు, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ప్రెగ్నెన్సీ అనేది ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఇట్లా పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ఉన్నప్పుడు అన్న దాని గురించి మనము డిస్కస్ చేద్దాం. సో పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటే ఏంటి అంటే దానికి గల కారణం ఏందు అంటే దేనివల్ల వస్తుంది అనేది మనం స్పెసిఫిక్గా చెప్పలేమండి. అది చాలా కారణాల వల్ల అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ జన్యుపరంగా ఉండొచ్చు, లేదా హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కూడా మనకి పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అనేది మనము ఎక్కువగా చూస్తున్నాము. ఈ ఈ ఈ కాలంలో మేబీ చాలా రీజన్స్కి వల్ల మనము పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అనేది చాలా మందికి చూస్తూ ఉన్నామన్నమాట. సో మోస్ట్ కామన్గా దేంతో ప్రెజెంట్ అవుతారు అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో చాలామంది మనకి ప్రెజెంట్ అవుతుంటారు. నార్మల్గా మనకి రెగ్యులర్ పీరియడ్స్ అనేది 28 to 30 డేస్ సైకిల్ అనేది ఉంటుందన్నమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మోర్ ఫ్రీక్వెంట్గా అన్న పీరియడ్స్ వస్తూ ఉంటుంది, లేదా 2 నుంచి 3 నెలలకు ఒకసారి పీరియడ్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ కామన్గా ప్రెజెంటేషన్ ఏంటి అంటే మాత్రం ఇర్రెగ్యులర్ పీరియడ్స్. నెక్స్ట్ కామనెస్ట్ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఏంటి అంటే హెయిర్ లాస్ అనమాట. హెయిర్ లాస్తో రావచ్చు. తర్వాత ఎక్కువగా వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు. ఎంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా మేడం మాకు వెయిట్ లాస్ అవ్వడం లేదు అన్న దాంతో కూడా చెప్తూ ఉంటారనమాట. అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్. కొంతమందికి ఏమవుతుంది అంటే ఇట్లా నెక్ బ్యాక్ సైడ్ అంతా కూడా బ్లాకిష్గా అవుతారనమాట, బ్లాక్గా డిస్కలరేషన్ అవుతుంది. సో దాన్ని మనం అకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటామన్నమాట. సో అలాంటి సిమ్టమ్తో కొంతమంది ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఇంకొంతమంది ఎలాగంటే అబ్డామినల్ ఒబేసిటీ అంటే పొట్ట మాత్రమే మనకి ఎక్కువగా పెరుగుతూ ఉండి ఎక్సెసివ్గా మనకి వెయిట్ గెయిన్ అనేది ఉంటుందన్నమాట. ఇంకొంతమంది ఎలా ప్రెజెంట్ అవుతారంటే అబ్నార్మల్గా ఎక్సెసివ్గా హెయిర్ గ్రోత్ అనేది మన బాడీ మీద చూస్తూ ఉంటాము. ఏదర్ ఇట్ మే బి లైక్ బియర్డ్ కానీ ముస్టాష్ మాదిరిగా డెవలప్ అయ్యేది కానీ, లేదా హ్యాండ్స్ మీద అంతా కానీ లెగ్స్ మీద కూడా ఎక్సెసివ్గా హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. దాన్ని మనం హిర్సుటిజం అంటామన్నమాట. సో ఈ సిమ్టమ్స్తో చాలామంది మనకి పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో ఇది ఉండడం వలన ఏమి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అంటే చిన్న ఏజ్లో వాళ్ళకి అంటే బిఫోర్ 24 ఇయర్స్ వాళ్ళకంతా కూడా ఏమవుతుందంటే పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవుతుందన్నమాట. సో ఎక్కువ ఇర్రెగ్యులర్ అవుతుంది అంటే 2 నెలలైనా 3 నెలలైనా, కొంతమందికి అయితే 6 నెలల వరకు కూడా పీరియడ్స్ అనేది రాకుండా ఉన్న కేసెస్ని కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే 2 నెలలకి 3 నెలలకు ఒకసారి పీరియడ్ వచ్చినప్పుడు కంటిన్యూస్గా ఎక్కువ రోజుల పాటు బ్లీడ్ అవుతారనమాట. అంటే మోర్ దాన్ 10 days 12 days మనకు చాలా రోజుల తర్వాత వచ్చింది కదా, సో దానంతకు అదే ఆగుతుందిలేండి అని అనుకుంటూ ఉంటారనమాట. సో అలాంటి కండిషన్స్లో తొందరగా డాక్టర్ని అనేది కలవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే చిన్న వయసులో ఏమవుతుంది అంటే వాళ్ళకు ఆల్రెడీ మనకి రక్త శాతం అనేది కొంచెం తక్కువగా ఉండడం వలన, సో ఒక 2 నెలలు 3 నెలల పాటు కంటిన్యూస్గా తర్వాత పీరియడ్ వచ్చినప్పుడు ఒక 10 రోజులు 15 రోజుల పాటు బ్లీడ్ అయితే రక్త శాతం అనేది తగ్గిపోయి అమ్మాయి కొంచెం కొలాప్స్ అయిపోయేది కానీ అట్లా కండిషన్స్తో చూస్తూ ఉంటామన్నమాట. సో నెక్స్ట్ కామనెస్ట్గా అంటే 20 నుంచి 30 ఏళ్ళ వాళ్ళకి ఎలా ప్రెజెంట్ అవుతారు అంటే ఇన్ఫర్టిలిటీ చేంజెస్ అనమాట. అంటే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి కొంచెము కష్టం అవుతుంది అనమాట ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి. ఎందుకు అంటే ఎగ్స్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వకుండా, ఎగ్స్ అనేది ప్రాపర్ ఫాలిక్యులర్ గ్రోత్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. సో ఇట్లా పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ఉన్న వాళ్ళు కొంచెము ప్రెగ్నెన్సీ అనేది మనకి కానీ తొందరగా మ్యారేజ్ అయిన వెంటనే వితిన్ 1 or 2 ఇయర్స్లో కానీ మనకి ప్రెగ్నెన్సీ కానీ నిలబడలేదు అంటే తొందరగా డాక్టర్ని కన్సల్ట్ అయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. అదే కొంచెం పెద్ద వయసు అయ్యే కొద్దీ కొంచెం 34 ఇయర్స్ వాళ్ళకి ఇలా పాలిసిస్టిక్ ఓవరీ ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే కొంచెం షుగర్ కానీ అట్లా వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా కానీ ఎండోమెట్రియల్ మాలిగ్నెన్సీస్ కానీ అట్లంతా కూడా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ఉన్నప్పుడు మనకి ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ఎక్కువగా అంటే ఫుడ్ మీద డైటనరీ అడ్వైస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఫుడ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నమాట. అంటే మనం ఏం ఫుడ్ తీసుకుంటాం, ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నాము అనేది మనం చూసుకోవాలి. సో ఎక్సెసివ్గా క్యాలరీ ఇంటేక్ అనేది ఉండకూడదు. సో జంక్ ఫుడ్ అనేది బెటర్ టు అవాయిడ్ అనమాట. అవుట్ సైడ్ ఫుడ్ అనేది కట్ డౌన్ చేస్తే బెటర్. సో ఎక్కువ కెఫీన్ కానీ స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ అవన్నీ కూడా అవాయిడ్ చేస్తూ ప్రాపర్ డైట్ హోమ్ మేడ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే హైట్కి తగ్గ వెయిట్ అంటే అడిక్వేట్ బిఎంఐ కానీ మెయింటైన్ చేయగలిగాము అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అనేది
చాలా మటుకు కంట్రోల్ అయ్యి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ కూడా చాలా మటుకు తగ్గుతుందన్నమాట. ఇట్లా పీసీఓఎస్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా కొంచెం అంటే షుగర్స్ కానీ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ కానీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ డాక్టర్ దగ్గర కరెక్ట్ అడ్వైస్ తీసుకోగలిగితే ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.